హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది. అదే నేను నా వీడియోస్లో మొబైల్ స్క్రీన్ విత్ ఫుల్ మొబైల్ స్క్రీన్ అంటే మొబైల్తో సహా వస్తుంది కదా, అది ఎలా పెడతాననేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో చేద్దామని నేను ఆల్రెడీ నా కంటెంట్ లిస్ట్లో రాసి పెట్టుకున్నాను చేద్దామని చెప్పి. కానీ ఈ మధ్య వ్యూస్ రావు ఈ ఏప్రిల్ మేలో. కానీ అయినా కూడా నాకు కామెంట్ వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. వ్యూస్ రావని తెలిసినా కూడా వీడియో చేస్తాను, ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి. చాలామంది యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి వ్యూస్ వచ్చేటప్పుడే అంటే మేలో అలా చేద్దాం అనుకున్నాను. కానీ నన్ను కామెంట్ రూపంలో అడిగారు కాబట్టి నేను ఈ వీడియో తొందరగా చేయాల్సి వస్తుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. కంప్లీట్ మొబైల్ ఇలా స్క్రీన్ మీద కనిపించే విధంగా మన వీడియోని ప్రజెంట్ చేయాలనుకుంటే మనకు ముందుగా కావాల్సింది ఒక మొబైల్ యొక్క ఫ్రేమ్, అంటే పిఎన్జి ఇమేజ్ అని కూడా అంటారు. దాన్ని మనము ఫ్రీగా తీసుకోవడానికి ట్రై చేద్దాం. పిక్సాబై ఆర్ పిక్సెల్లో మనకి ఫ్రీగా ఇమేజెస్ దొరకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను పిక్సాబై అనేది ఓపెన్ చేశాను. దీంట్లో నేను ఇప్పుడు మొబైల్ పిఎన్జి ఇమేజ్ అని సెర్చ్ చేస్తున్నాను. మొబైల్ పిఎన్జి ఇమేజ్ అంటే మనకి ఈ ఫ్రేమ్ ఒకటే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్నదన్నమాట. ఈ ఫ్రేమ్ని మన స్క్రీన్ రికార్డింగ్కి అటాచ్ చేసుకుంటే అదే మొబైల్ స్క్రీన్ రికార్డింగ్. చూస్తారు కదా, ఇక్కడ టైప్ చేయగానే వచ్చేసింది శాంసంగ్ది. యాక్చువల్లీ దీంట్లో ఇదొకటే అవైలబుల్గా ఉంది. నేను చాలా వెతికి చూశాను, ఇంకా ఏవి దొరకలేదు. ఖచ్చితంగా మన ఫోన్కి సంబంధించిన ఫ్రేమే అయి ఉండాలా అంటే అవసరం లేదు. యాక్చువల్లీ నా మొబైల్ వచ్చేసి వివో S1 Pro. అయితే నేను మాత్రం ఐఫోన్ ఫ్రేమ్ని పెట్టుకోవడం జరిగింది. అంటే మనకు సెట్ అయ్యే విధంగా సైజ్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది, అంతేకాని ఏ ఫోన్కి అదే మొబైల్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది ఇష్టమైతే ఆ ఫోన్లోనే మనం డిస్ప్లే చేస్తున్నట్లుగా, ఆ ఫోన్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజెస్. కానీ దీంట్లో మనకు కావాల్సిన మొబైల్ పిఎన్జి ఇమేజ్ మాత్రం ఒక్కటే ఉంది. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి మన గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలి, ప్రతి వీడియోకి ఎట్లా దాన్ని పెట్టాలి అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే ఇక్కడ ఇంకొంచెం చేంజ్ చేసి నేను మొబైల్ పిఎన్జి ఇమేజ్ కాకుండా పిఎన్జి ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అని టైప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా గనుక ఇంకేమైనా వస్తాయేమో అని చెప్పి, అంటే మీ టైం వేస్ట్ కాకూడదు అని చెప్పేసి, ఇప్పుడు నాకు ఏదైతే చూపించిందో పిక్సాబైలో మీకు కూడా అదే చూపిస్తుంది. కాబట్టి మీ టైం వేస్ట్ కావద్దని చెప్పేసి మీ బదులు నేనే సెర్చ్ చేస్తాను పిక్సాబైలో ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు పిక్సాబైలో ఆ పిఎన్జి ఇమేజ్ శాంసంగ్ మొబైల్కి సంబంధించింది ఒక్కటి తప్పించి ఇంకేది లేదు. దాన్ని కూడా మనము బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ లేదని చూపిస్తుంది కానీ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియో ప్రాసెస్లో చెప్తాను. అయితే నేను నెక్స్ట్ పిక్సెల్లోకి వచ్చాను. దీనిలో ఒకసారి ట్రై చేసి చూద్దాం, మొబైల్ పిఎన్జి ఇమేజ్ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అని చెప్పి. నాకు తెలిసి దీంట్లో కూడా డౌటే. ఈ ఫ్రీ స్టాక్లో మనకు కావాల్సిన అన్ని ఇమేజెస్, ఎగ్జాక్ట్ ఇమేజెస్ దొరకడం కష్టం అన్నమాట. అవి ఐ స్టాక్లో లేదా ఇట్లా ప్రీమియం అంటే డబ్బులు కట్టి తీసుకుంటారు కదా ఇమేజెస్ని, దాంట్లో మనకి ఈజీగా దొరికిపోతాయి. అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఇమేజ్ కోసం డబ్బులు కట్టాలంటే అవసరం లేదు. దాన్ని ఫ్రీగా ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. చూసారు కదా, ఇక్కడ పిక్సెల్లో కూడా మనకి సంబంధించిన మొబైల్ పిఎన్జి ఇమేజ్ లేదు. సో మీరు మొబైల్ పిఎన్జి ఇమేజ్ కావాలనుకుంటే పిక్సాబైలో కానీ పిక్సెల్లో కానీ సెర్చ్ చేయకండి, వేస్ట్. మరి ఎలా? నేను ఈ మొబైల్ యాక్చువల్లీ ఐఫోన్కి సంబంధించింది అనుకుంటా. ఈ ఫ్రేమ్ అనేది నేను వాడుతున్నది ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎలా చేసుకున్నాను అంటే నేను గూగుల్ నుంచే తీసుకున్నానండి. అవును, గూగుల్ నుంచి తీసుకుంటే కాపీరైట్ రాదా అంటే నాకైతే రాలేదు. అంటే ఎందుకు రాదు అంటే మనము వాళ్ళ ఇమేజ్ని ఎగ్జాక్ట్గా వాడుకోవట్లేదు.
సో ఒక మొబైల్లో మనం చూపిస్తున్నాం కాబట్టి ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే వాడుతున్నాం కాబట్టి అది కూడా కంపెనీ ఇమేజెస్ కాబట్టి ఏదైతే మొబైల్ కంపెనీ ఉందో ఆ మొబైల్ కంపెనీ ఇమేజెస్ కాబట్టి మనకి కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇక్కడ చూడండి, నేను గూగుల్లో టైప్ చేస్తే నాకు చాలా రకాల ఇమేజెస్ రావడం జరిగింది. ఇట్లా చేతిలో పట్టుకున్నట్టు కూడా వస్తుంది. సో ఇది ప్రజెంట్ నేను ఇది డౌన్లోడ్ చేసి దీన్ని ఎడిట్ చేసి ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. గూగుల్లో ట్రాన్స్పరెంట్ ఇమేజ్ పిఎన్జీ అని కొడితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇన్షాట్ ఓపెన్ చేసి దానిలో ఫోటో సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కట్అవుట్ అని ఉంది కదా, ఆప్షన్ కట్అవుట్ని ప్రెస్ చేయండి. కట్అవుట్ని ప్రెస్ చేస్తే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. మీకు కేవలం ఫ్రేమ్ మాత్రమే మిగులుతుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ అంటే ఇట్లా వైట్ కలర్లో రావడం జరగవచ్చు. దాన్ని మనం ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. రబ్బర్ పైన ప్రెస్ చేసి రబ్బర్ బ్రష్ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. కొంచెం కష్టపడాలంతే, ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇక శాశ్వతంగా మన మొబైల్లో గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ప్రతి వీడియోకి దీన్ని వాడుకోవచ్చు. సో ఇలా కొంచెం క్లియర్గా నీట్గా మనం ఆ ఫ్రేమ్ని కనుక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగలిగితే చాలు. అదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ సేవ్ అయిపోయింది నేను చేసింది అయితే ఇమేజ్. తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. ఆల్రెడీ మన గ్యాలరీలో సేవ్ అయిపోయింది కాబట్టి నేను దీంట్లో డిస్కార్డ్ కొట్టేస్తున్నాను, లేదంటే మళ్ళీ డ్రాఫ్ట్లో కూడా అది సేవ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నాకు ఒక వీడియో కావాలి. మొబైల్ పిఎన్జీ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది, కానీ ఆ ఫ్రేమ్ లోపల ఏ వీడియో ప్లే అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కదా. దానికి కూడా ఇన్షాట్ యాప్నే నేను వాడుతాను. ఇన్షాట్ యాప్లో వీడియోని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ అనేది అతికించడం జరుగుతుంది. దానికి అది ఎలా అనేది చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో నాకు తెలిసి సెట్ అవ్వదు. స్క్రీన్ రికార్డింగ్ ఉంటే మాత్రమే, మనం ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకున్న వీడియోకి మాత్రమే ఇది మొబైల్ ఫ్రేమ్ పిఎన్జీ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. లేదా ఇట్లాంటి 16:9 వీడియోలకైతే మనం మొబైల్ స్క్రీన్ని అడ్డంగా పెట్టాల్సి ఉంటుంది, మొబైల్ని అడ్డంగా చూపించాల్సి ఉంటుంది. సో ఎక్కువగా అలా చూపించాం కాబట్టి ఈ మొబైల్ స్క్రీన్ నిలువుగా ఇలా చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి అనుకుంటే గనక మనకి స్క్రీన్ రికార్డింగ్ వీడియో కంపల్సరీ. ప్రజెంట్ నా దగ్గర స్క్రీన్ రికార్డింగ్ వీడియో లేదు కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే రికార్డ్ చేశానో ఆ వీడియోనే నేను ఎలా ఎడిట్ చేస్తాను ఈ మొబైల్ పిఎన్జీ ఇమేజ్ కోసం అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. 16:9 సైజు సెలెక్ట్ చేసుకోవాలి. అది మనం నిలువుగా రికార్డ్ చేసినా కూడా 16:9 సైజు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి ఏది కావాలంటే అది, కలర్స్ కావాలంటే కలర్స్, మనకు నచ్చిన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. వీడియో బ్యాక్గ్రౌండ్లో ఇది మన స్క్రీన్ రికార్డింగ్ వీడియో బ్యాక్గ్రౌండ్లో. తర్వాత గ్యాలరీలోకి వచ్చి మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మొబైల్ పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిప్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ అనేది పూలకుండ పెట్టుకున్నాను. ఇలా మనకి ఇష్టం వచ్చింది ఏదైనా మన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిప్ అనే ఆప్షన్ ఉంటుంది, పిప్, దాన్ని ప్రెస్ చేయండి. పిప్ ప్రెస్ చేసి మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. ఫస్ట్ ఈ స్క్రీన్ని కొంచెం చిన్నగా చేసుకుందాం మనము. దానిపైన అంటే వీడియో పైన సెలెక్ట్ చేసుకుని దాన్ని కొంచెం చిన్నగా చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఇలా మొబైల్ పిఎన్జీ ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దానిపైన ప్రెస్ చేసి కొంచెం చిన్నగా చేసుకుంటాను, ఎందుకంటే కంప్లీట్ మొబైల్ మనకి కనిపించాలి కాబట్టి. అంటే మొబైల్నే వీడియో తీసారా అన్నట్టు మనకు ఒక భ్రమ కలుగుతుంది కాబట్టి అలా సెట్ చేయాలంటే ఫస్ట్ ఇలా మన స్క్రీన్ రికార్డింగ్ వీడియో సైజ్ని కొంచెం సెలెక్ట్ చేసుకొని స్క్రీన్కి తగ్గట్టుగా పెట్టుకొని, మన స్క్రీన్కి తగ్గట్టుగా ఎలా కనిపించాలి అనుకుంటున్నామో అలా పెట్టుకొని, తర్వాత పైనుంచి ఈ మొబైల్ పిఎన్జీ ఇమేజ్ మనం రెడీ చేసుకున్నది పైనుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మన మొబైల్కి తగ్గట్టు. ఏ మొబైల్ పిఎన్జీ ఇమేజ్నైనా డౌన్లోడ్ చేసుకోండి, రెడీ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు పైన అంటే వీడియో పైన ఇలా సెట్ చేసుకోండి.
సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని ఇలా పక్కకి జరిపితే మన స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఎంతవరకు అయితే రన్ అవుతుందో అంతవరకు మనం ఈ పిప్ అంటే పిఎన్జి ఇమేజ్ని మనం పెట్టుకోవచ్చు మన వీడియోకి. అంటే మనం ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎంతవరకు స్క్రీన్ రికార్డింగ్ వీడియో ప్లే అవుతుంది అంతవరకు మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అచ్చం మొబైల్నే వీడియో తీసారా, ఒక మొబైల్ని గాల్లో పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టి అలా ఎలా చేశారు అన్నట్టు మనకు భ్రమ కలుగుతుంది. చూడ్డానికి కూడా చాలా నీట్గా ప్రజెంటేషన్ అవుతుంది వీడియో అనేది. అందుకనే చాలామంది ఇలాగే చేస్తుంటారు. వాళ్ళు చేసే పెద్ద సీక్రెట్స్ ఏం లేవు, అందరూ పాటించే పద్ధతి ఇదే. నేను కూడా ఇదే చేస్తున్నాను. మనకి ఇన్షాట్లో ఇదంతా ఎడిట్ చేసుకోవడం ఫ్రీ కాబట్టి ఒక్కసారి కనుక మనం గూగుల్ నుంచి మనకు నచ్చిన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని వాటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే అది ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.